మనకంటూ ఒక రాష్ట్రం లేకుండా మద్రాసీలుగా పిలుస్తున్న రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలుగువారికి గుర్తింపునిచ్చిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తెలుగువారి కోసం రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి లక్ష్యం సాధించారని, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడిగా నిలిచారన్నారు. అలాంటి వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం వినుకొండ పాత మార్కెట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం కుల వివక్ష అధికంగా ఉన్న ఆ రోజుల్లో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆశయం కోసం ప్రాణాల త్యాగం చేసిన భారతదేశ అతి ముఖ్యుల్లో ఒకరిగా నిలిచారంటూ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయిబ్ ఖాన్ గారికి, మోటుమరి నరసింహారావు గారికి, వాసవి ప్రెసిడెంట్ గారు గుప్తా గారికి, వాసవి సభ్యులకు, అట్లాగే వాసవి మహిళా సంఘ నాయకురాలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, పట్టణ ప్రముఖులకి, పివి సురేష్ అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. భాషా రాష్ట్రాలు కావాలని ఆ రోజు తెలుగువారికి ఒక రాష్ట్రం లేనటువంటి రోజుల్లో, మద్రాసీలుగా పిలువబడేటువంటి రోజుల్లో తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ రోజు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని వారు 58 రోజులు దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాల కోసం వారి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ విధంగా ఒక ఆశయం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అతి ముఖ్యుల్లో భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు 5 ఉంటే చాలు దేశ స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క గొప్పతనాన్ని ఆ మాటల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి అహింస కోసం, అహింసా ధర్మం కోసం, అలాగే హరిజనోద్ధరణ కోసం, సత్యం కోసం వారు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఒక ఆదర్శంగా నిలబడ్డ గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మన వినుకొండ పట్టణంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారు ఒక ఆదర్శం నేటి యువతకి. ఈరోజు దేశ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకి, మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా ముందుకు చూసుకోవాలనేటువంటి అందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వారి అందరికీ కూడా ఆదర్శమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అహింసా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు చంద్రబాబు గారు. రాజ్యాంగ విలువల్ని గౌరవిస్తున్నారు, అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు హింస అనే దానికి తావు లేకుండా ఈరోజు రాష్ట్రంలో అహింసను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ.